హరివంశము శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ పార్ట్ 26 రాక్షస ప్రద్యుమ్న యుద్ధము. ఇదిలా ఉండగా అక్కడ కశ్యప ప్రజాపతి యజ్ఞం పూర్తయిపోయింది. వెనువెంటనే వజ్రనాభుడు తన తండ్రి దగ్గరికి వెళ్ళి తన త్రిలోక విజయకాంక్ష గురించి చాలా ఆవేశంగా ప్రస్తావించాడు. కశ్యప ప్రజాపతి ప్రశాంతంగా ఇలా చెప్పాడు: నాయనా వజ్రనాభ, నువ్వు నా సలహా వినదలుచుకుంటే జాగ్రత్తగా విను. నాకు నువ్వు ఇంద్రుడు ఇద్దరు సమానమే. కానీ నీ అన్న దేవేంద్రుడు నీకన్నా అధికంగా తపస్సు చేశాడు. అతడు త్రిలోక సామ్రాజ్యాధిపత్యం సంపాదించాడంటే నీలాగా పరాక్రమం ద్వారా సంపాదించలేదు. తన తపోబలం వల్ల, దానికి మించి మహర్షి గణాల అండదండల వల్ల సంపాదించాడు. దానికి కావలసిన వినయము, ఉపాయము, ఒడుపు అతడి దగ్గర ఉన్నాయి. నాన్న వజ్రనాభ, నీకు వరబలం ఉంది నిజమే. కానీ ఇంద్రుడు ఏదో ఉపాయం చేయగలడు. అతడిని నువ్వు తట్టుకోలేవు. అందుచేత అనవసరపు ఆవేశాల జోలికి పోకుండా నీ రాజ్యం నువ్వు చేసుకో. నా సలహా మాత్రం ఇదే. ఆ తర్వాత నీ ఇష్టం అని. వజ్రనాభుడికి ఈ సలహా ఏమాత్రం నచ్చలేదు. కానీ తండ్రి దగ్గర బయటపడకుండా నక్క వినయాలు చూపించి నమస్కారాలు పెట్టి వెనక్కి వచ్చేశాడు. వచ్చినవాడు ఊరికే కూర్చోలేదు. తన మద్దతుదారులందరినీ పోగేసి సంప్రదింపులు జరిపి మున్ముందుగా స్వర్గరాజ్యం మీదికే యుద్ధానికి వెళ్ళాలని నిశ్చయించుకున్నాడు. ఈ వార్తలు వెంటనే ప్రద్యుమ్నాదులకు తెలిసాయి. ప్రద్యుమ్న, సాంబ, గదులు ముగ్గురు ఒక చోట కూర్చొని ఇలా సంప్రదించుకున్నారు: మనలో ప్రద్యుమ్నుడు వజ్రనాభుణ్ణి సంహరించవలసిన సమయం దగ్గరికి వచ్చేసింది. కానీ మన భార్యలు ముగ్గురు గర్భవతులుగా ఉన్నారు. త్వరలోనే ప్రసవకాలం రాబోతుంది కనుక మనం శ్రీకృష్ణ దేవేంద్రుల అనుమతి లేకుండా ముందుకు దూకరాదు. ఈ విషయంలో మన దేవహంసల ద్వారా శ్రీకృష్ణ దేవేంద్రులకు వార్తలు పంపి ఆ హంసల ద్వారానే వారి ఆజ్ఞ ఏమిటో తెలుసుకోవటం మంచిది అని ప్రద్యుమ్నాదులు హంసల ద్వారా సందేశం పంపించారు. ఆ సందేశం విన్న శ్రీకృష్ణ దేవేంద్రులు తమ తిరుగు సందేశాన్ని ఇలా పంపించారు: అబ్బాయిలు, ఏమీ కంగారు పడకండి. మీకు ఉత్తములైన పుత్రులు జన్మిస్తారు. వాళ్ళు గర్భంలో ఉండగానే వేదాంగాలు అన్నీ వచ్చేస్తాయి. మహా పండితులవుతారు. అంతేకాదు, వారు పుట్టడంతోనే యువకులుగా మారిపోతారు. శస్త్ర అస్త్ర విద్యలన్నీ వారికి స్వయంగానే ప్రకాశిస్తాయి. వాళ్ళకి భవిష్య జ్ఞానం కూడా ఉంటుంది. వాళ్ళు మీరు చేయబోయే యుద్ధానికి కూడా సహకరిస్తారు. కనుక మీరు ప్రశాంతంగా తగిన కాలం కోసం ప్రతీక్షిస్తూ ఉండండి అని. ఈ సందేశం వచ్చిన కొద్ది నెలల్లోనే ఆ మహిళలు ముగ్గురు క్రమక్రమంగా పుత్రులను ప్రసవించారు. దేవహంసల సహాయంతో ఆ ప్రసవాలన్నీ రహస్యంగా జరిగిపోతున్నాయి. పుట్టిన మగపిల్లలు ముగ్గురు అప్పటికప్పుడే యువకులై పండితులు, వీరులు అయ్యారు. ఇదంతా శ్రీకృష్ణ దేవేంద్రుల అనుగ్రహ ప్రభావం అని ప్రద్యుమ్నాదులు వారికి నమస్కారాలు పెట్టుకున్నారు. ఇలా పిల్లలు చేతికి అంది వచ్చారు కనుక ఇక వజ్రపురంలో యాదవులు బయటపడితే మంచిది అని శ్రీకృష్ణ దేవేంద్రులు ఆలోచించారు. వారు అలా ఆలోచించేసరికి ఇక్కడ వజ్రపురంలో స్వర్గ యుద్ధం కోసం ఆకాశం మీద చక్కర్లు కొడుతున్న కొంతమంది రాక్షస వీరులకు ప్రభావతి భవనంలో నర సంచారం కనిపించింది. ఈ నరులు ఎవరా అని వారు ఆరా తీశారు. వారికి జరిగిన కథలో చాలా భాగం తెలిసిపోయింది. ముఖ్యంగా ఆ వచ్చిన వారు యాదవ వీరులు అనే విషయం ఖాయమైపోయింది. వెంటనే వారు ఈ వార్తలను వజ్రనాభుడికి చేర్చారు. వజ్రనాభుడికి తల తిరిగినంత పని అయ్యింది. నా ఇంటినే భ్రష్టు పంటించిన ఆ యాదవ వీరులను పట్టండి, కొట్టండి, నరకండి అంటూ రంకెలు వేస్తూ తన సైన్యంతో ప్రభావతి గృహాన్ని ముట్టడింపచేశాడు. ఆ ముట్టడిని గమనించిన తల్లులు ముగ్గురు బోరున ఏడవటం మొదలు పెట్టారు. ప్రద్యుమ్నుడు వారిని సమయోచితంగా ఓదారుస్తూ ఇలా చెప్పాడు: నారీమణులారా, మాకు ఈ దానవులు ఒక లెక్క కాదు. మేము బ్రతికి ఉండగా మీకు కానీ మీ పిల్లలకు కానీ ఏ ఆపద రాదు. అయితే నాకే ఒక ధర్మ సంకటం వచ్చి పడింది. మీ నాన్నలు, మీ బాబాయిలు, మీ బంధువులు అందరూ ఆయుధాలు పుచ్చుకొని యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు. మీకు బంధువులంటే మాకు పూజ్యులు, మాకు తండ్రితో సమానమైన వారు. అలాంటి వారి మీదికి మేము ఆయుధాలు ఎలా ప్రయోగించేది? ఆయుధాలు ప్రయోగించకపోతే మేము బ్రతకలేము. కనుక ఏం చేయాలో ఏమీ తోచకుండా ఉంది. ఓ ప్రభావతి, నువ్వు పెద్దదానివి, చదువుకున్న దానివి,
పండితురాలివి, ధర్మం తెలిసిన దానివి. ఈ విషయంలో నువ్వు ఏమి చేయమంటే అది చేస్తాం. నువ్వు ప్రాణాలు ఇమ్మంటే ఇచ్చేస్తాం. నీ చెల్లెలతో కూడా చర్చించు. సమయం మించిపోతుంది. యుద్ధం చేస్తే మేము గెలుస్తాం అనే ధైర్యం మాకు ఉంది. కానీ మేము యుద్ధం చేయటమా మానటమా అనే మాట మీ చేతుల్లో ఉంది. కనుక మీ ముగ్గురు ఆలోచించుకొని ఏదో ఒకటి తేల్చుకొని మాకు చెప్పండి అని. ఈ మాటలు విన్న ప్రభావతి నిలబడలేక మోకాళ్ళ మీద కూలబడి బోరున ఏడుస్తూ తన 2 చేతులు నెత్తి మీద జోడించుకొని భర్తకు నమస్కరిస్తూ ఇలా అంది. మహావీరా, యదునందన, ఆయుధం పట్టుకో, నిన్ను నువ్వు రక్షించుకో. ఆత్మరక్షణకు మించిన ధర్మం లేదు. బ్రతికి ఉంటే మమ్మల్ని మా పిల్లల్ని చూస్తావు. అంతేకాదు అత్తగారు రుక్మిణీదేవిని, పెద్ద కొడుకు అనిరుద్ధుణ్ణి కూడా చూస్తావు. నీ వీరధర్మం నీది. నిన్ను నువ్వు కాపాడుకో, మమ్మల్ని కూడా కాపాడు. నాకు వైధవ్యం ఉండదని, నేను బ్రతికుండగా నా పుత్రులు మరణించరని దుర్వాస మహర్షి నాకు వరం ఇచ్చి ఉన్నాడు. నాకు అదే ధైర్యం. ఆ వరం లేకపోతే నాకు ఓదార్పే ఉండేది కాదు. మళ్ళీ చెబుతున్నాను, నీ ధర్మాన్ని నువ్వు రక్షించుకో. ఇలా అంటూ ప్రభావతి లేచి నిలబడి భర్త ఖడ్గాన్ని తెచ్చి దాని మీద మంత్రజలం చల్లి భర్తకు వీరతిలకం దిద్ది ఆ ఖడ్గం చేతికి అందించి జయోస్తు 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 అని 3 సార్లు పలికింది. అది చూసిన ఆమె చెల్లెళ్ళు కూడా ఆమెలాగానే ప్రవర్తించారు. దాంతో ప్రద్యుమ్న గద సాంబులు వీరావేశంతో ఆ ఖడ్గాలను తీసుకుని యుద్ధానికి సన్నద్ధులయ్యారు. ఇంతలో ప్రద్యుమ్నుడి సారథి అయిన హంసకేతువు అక్కడికి వచ్చి ప్రద్యుమ్నుడికి నమస్కరించాడు. అతన్ని చూస్తూనే ఉత్సాహం పొంగిన ప్రద్యుమ్నుడు ఇలా అన్నాడు. హంసకేతు, నువ్వు మా సాంబుడితో ఇతర యాదవ వీరులతో కలిసి భూమి మీద యుద్ధాన్ని నిర్వహిస్తూ ఉండు. నా దగ్గర మాయా విద్యలు ఉన్నాయి కనుక నేను ఆకాశ సంచారం చేస్తూ పైనుంచి యుద్ధం చేస్తాను అని. ఇలా అంటూనే ప్రద్యుమ్నుడు ఒక పెద్ద రథాన్ని సృష్టించేశాడు. ఆ రథంలో సారథి స్థానంలో ఒక 1000 పడగల పాము ఉంది. వెనువెంటనే ప్రద్యుమ్నుడు ఆ రథంలోకి ఎక్కి గడ్డివాములు అగ్నిజ్వాలలాగా రాక్షస సైన్యం మధ్యలో యథేచ్ఛగా సంచారం చేశాడు. రాక్షసులు కూడా ప్రద్యుమ్నుడి దీటుగానే ప్రతిఘటన చేశారు. అయితే ప్రద్యుమ్నుడు కురిపించిన బాణవర్షానికి వేలాదిగా రాక్షసులు శరీరాలు ముక్కలు ముక్కలుగా మారాయి. ఇంతలో దేవేంద్రుడు తన పరివారంతో సహా వచ్చి ఆకాశంలో దూరంగా నిలబడి ఆ యుద్ధాన్ని పరిశీలించసాగాడు. ఈలోగా గదుడి మీదికి సాంబుడి మీదికి కూడా చాలా మంది రాక్షసులు ఉరికారు. వీరిద్దరికీ రథాలు లేవు. రాక్షసులు రథాల మీద కూర్చొని యుద్ధం చేస్తున్నారు. అయినా కూడా గద సాంబుల దాటికి తట్టుకోలేక రాక్షసులు వెనక్కి జరుగుతున్నారు. గద సాంబులు పడుతున్న ఇబ్బందిని చూస్తున్న దేవేంద్రుడు తన సారథి అయిన మాతలి యొక్క పుత్రుడు సువర్చసుడు అనే వాడిని పిలిచి, నువ్వు నా రథాన్ని తీసుకొని గదుడి దగ్గరికి వెళ్ళు. అతన్ని నీ రథంలో ఎక్కించుకొని ఈ యుద్ధాన్ని జాగ్రత్తగా నిర్వహించు అని చెప్పి పంపించాడు. అలాగే తను కూర్చున్న ఐరావతం మీద నుంచి దిగి వేరే వాహనం మీదకు వెళ్ళి ఐరావత గజాన్ని సాంబుడికి వాహనంగా పంపించేశాడు. ఆ గజానికి మావటివాడి స్థానంలో తన మిత్రుడైన ప్రవరుణ్ణి పంపించాడు. ఇలా అనుకోకుండా దేవవాహనాలు అంది రావటంతో గద సాంబులు మరింత విజృంభించి యుద్ధం చేయసాగారు. దేవేంద్రుడు ప్రద్యుమ్నుణ్ణి పరిశీలించాడు. అతను ఆకాశంలో ఒంటరిగా యుద్ధం చేస్తున్నాడు. అందువల్ల దేవేంద్రుడు తన పుత్రుడైన జయంతుణ్ణి అతడికి సహాయంగా పంపించాడు. దేవేంద్రుడిలా సహాయకుల్ని మానవలోకానికి పంపించే ముందు బ్రహ్మదేవుడితో సంప్రదించి ఆయన అనుమతి తీసుకొని మరీ పంపించాడు. ఎందుకంటే సువర్చసుడు గాని ప్రవరుడు గాని జయంతుడు గాని సామాన్య వీరులు కాదు. వారిని మానవులకు సహాయంగా పంపించడం అంటే అది దేవలోక మర్యాదలను కొంచెం ఇబ్బందికరమైన విషయమే. కానీ ప్రస్తుతం ఉన్న సందర్భంలో మానవుల ద్వారానే రాక్షస సంహారం జరగవలసి ఉంది. అందుకే దేవేంద్రుడు ఇతర దేవతల వల్ల తన మీద విమర్శలు రాకుండా ఉండటం కోసం బ్రహ్మదేవుడి అనుమతి తీసుకొని వారిని పంపించాడు. ఆలోగా ఆకాశంలో చేరిన మహర్షులు ఇతర దేవజాతి వారు ఈ యుద్ధాన్ని పరిశీలిస్తూ, ఈ వజ్రనాముడి తపస్సు క్షీణించిపోయింది, వీడి పాపాలే పెరిగిపోయాయి, ఇతన్ని సంహరించటం యాదవులకు కష్టం కాదు అని తమలో తాము బిగ్గరగా చెప్పుకోసాగారు.
జయంతుడి రాకతో ప్రద్యుమ్నుడి ఉత్సాహం మరీ పెరిగిపోయింది. వాళ్ళిద్దరూ కలిసి సరాసరి వజ్రనాభుడి భవనం దగ్గరికి వెళ్లి ఆ భవన రక్షకుల్ని ఊచకోత కోయసాగారు. ప్రద్యుమ్నుడు అలా ఘోర యుద్ధం చేస్తూనే గద సాంబులతో ఇలా అన్నాడు: వీరులారా, మీకు దేవలోక వాహనాలు సారథులు లభించారు. ఇక మీకు తిరుగులేదు. ఇవాళ ద్వారకా నగరంలో మహాదేవుడికి విశేష పూజలు జరుగుతున్నాయి. ఆ పూజలు పూర్తి చేసుకుని నాన్నగారు రేపు మన దగ్గరికి వస్తారు. వారు వచ్చాక మనం వజ్రనాభ వధను పూర్తి చేద్దాము. ఈలోగా ఈ వజ్రనాభుడు తన పుత్రుడితో కలిసి విజృంభించకుండా నేను కట్టడి చేస్తాను. అయితే మనం యుద్ధంలో పడి మన భార్యలను మర్చిపోరాదు. మన భార్యలకు అవమానం జరిగితే అది మనకు మరణం కన్నా హీనం. కనుక ఒక ప్రక్క యుద్ధం చేస్తూనే మరో ప్రక్క ప్రభావతి మందిరాన్ని మనం జాగ్రత్తగా రక్షిస్తూ ఉండాలి అని. ప్రద్యుమ్నుడు ఇలా అంటూనే తన మాయాబలంతో కోట్ల కొలది ప్రద్యుమ్నుల్ని సృష్టి చేశాడు. ఇది గమనించిన రాక్షసులు గాఢాంధకారాన్ని సృష్టి చేశారు. కానీ ప్రద్యుమ్నుడు తన మాయతో రాక్షస మాయను చిన్నాభిన్నం చేసి ఆ అంధకారాన్ని పోగొట్టాడు. ఆ నేర్పు చూసి దేవేంద్రుడే సంతోషపడ్డాడు. ఆ యుద్ధంలో ఎటు చూసినా ప్రద్యుమ్నుడే కనిపిస్తున్నాడు. ఆ రాత్రి పూర్తి అయ్యే లోపల ప్రద్యుమ్నుడు రాక్షస సైన్యంలోని 3 వంతుల రాక్షసులను సంహరించేశాడు. సూర్యోదయం సమయం దగ్గరికి వచ్చేసరికి సంధ్యావందనం చేయవలసి వచ్చింది. రాక్షసులకు ధర్మ భయం లేదు కనుక వాళ్ళు సంధ్యావందనం మాట పట్టించుకోలేదు. ప్రద్యుమ్న జయంతులు మాత్రం సంధ్యావందనాన్ని వదిలిపెట్టలేదు. ప్రద్యుమ్నుని యుద్ధం చేస్తూ ఉండమని జయంతుడు ఆకాశ గంగలోకి వెళ్లి సంధ్యావందనం పూర్తి చేసుకుని వచ్చాడు. అతడు రాగానే అతన్ని యుద్ధం చేస్తూ ఉండమని ప్రద్యుమ్నుడు కూడా ఆకాశ గంగలోనే సంధ్యావందనం పూర్తి చేసుకుని వచ్చాడు. వజ్రనాభ సంహారం. సూర్యుడు ఉదయించేశాడు. అయినా శ్రీకృష్ణుడు ఇంకా రాలేదు అని ప్రద్యుమ్నుడు అనుకుంటూ ఉండగానే 2 గడియల్లో గరుత్మంతుడి మీద శ్రీకృష్ణుడు కనిపించాడు. శ్రీకృష్ణుడు వస్తూనే దేవేంద్రుడి పక్కకు వెళ్లి నిలబడి తన పాంచజన్య శంఖాన్ని గట్టిగా పూరించాడు. ఆ శబ్దాన్ని వింటూనే ప్రద్యుమ్నుడు శ్రీకృష్ణుడి దగ్గరికి వచ్చి నమస్కరించాడు. శ్రీకృష్ణుడు ఆశీర్వదిస్తూ, సమయం మించిపోతుంది, వజ్రనాభుని త్వరగా సంహరించు, త్వరపడు, ఇదిగో నేను దిగుతున్నా, నువ్వు ఈ గరుత్మంతుని మీదకి ఎక్కి నీ యుద్ధం కొనసాగించు అన్నాడు. ప్రద్యుమ్నుడికి ఇది చాలా గొప్ప గౌరవం. అతడు వినయంగా తన తండ్రికి దేవేంద్రుడికి కూడా నమస్కరించి గరుత్మంతుడి మీదకి ఎక్కి సరాసరి వజ్రనాభుడికి ఎదురుగా వెళ్ళిపోయి సూటిగా అతడి మీదికే బాణాలు గుప్పించేశాడు. అది చాలక ఒక గద తీసుకొని వజ్రనాభుడి గుండెల మీద ఘోరంగా బాదాడు. ఆ దెబ్బకు వజ్రనాభుడు నెత్తురు కక్కుకొని మూర్ఛపోయాడు. ప్రద్యుమ్నుడు వజ్రనాభుడి దగ్గరికి వెళ్ళి కొంచెం పరిహసిస్తూ, తేరుకో, అప్పుడే పడిపోతే ఎలా అన్నాడు. వజ్రనాభుడు అంతలోనే తేరుకొని, యాదవ వీర, గట్టివాడివే, నాకు తగిన వీరుడివే దొరికావు, ఇక కాచుకో అంటూ పెద్ద సింహనాదం చేసి పెద్ద ముళ్ళ గదను గిరగిరా తిప్పి ప్రద్యుమ్నుడి గుండెల మీదకు విసిరాడు. ఆ గద వచ్చి ప్రద్యుమ్నుడి నుదిటికి గట్టిగా తగిలింది. ఆ దెబ్బకు ప్రద్యుమ్నుడు నెత్తురు కక్కుకొని మూర్ఛపోయాడు. అది గమనించిన శ్రీకృష్ణుడు తన పాంచజన్యాన్ని మళ్లీ గట్టిగా పూరించాడు. పాంచజన్య శబ్దం చెవిన పడేసరికి ప్రద్యుమ్నుడు తేరుకొని వెంటనే లేచి నిలబడ్డాడు. ప్రద్యుమ్నుడు అలా నిలబడ్డాడో లేదో శ్రీకృష్ణుడి ఆధీనంలో ఉన్న సుదర్శన చక్రం ప్రద్యుమ్నుడి చేతిలోకి వెళ్ళింది. అది చూసి ఆశ్చర్యపోయిన ప్రద్యుమ్నుడు దేవేంద్రుడికి శ్రీకృష్ణుడికి మళ్లీ నమస్కరించి ఆ చక్రాన్ని వజ్రనాభుడి మీదికి ప్రయోగించాడు. ఆ చక్రం మనోవేగంతో ముందుకు సాగి రాక్షస వీరులందరూ చూస్తూ ఉండగానే వజ్రనాభుడి శిరస్సును ఖండించి వేసింది. అదే సమయానికి యదువీరుడైన గదుడు వజ్రనాభుడి పుత్రుడైన సునాభుణ్ణి సంహరించేశాడు. అదే సమయానికి సాంబుడు పేట్రేగిపోయి వజ్రనాభ సునాభులను పరివేష్టించి ఉన్న సేన సమూహాన్ని తుత్తునియలు చేశాడు. ఈ విధంగా వజ్రనాభ సునాభ సంహారం జరిగిపోతూ ఉంటే వజ్రనాభ గృహంలో దాక్కొని ఉన్న నికుంభాసురుడు యుద్ధరంగంలోకి దూకవలసింది పోయి శ్రీకృష్ణుడికి భయపడి రహస్య మార్గాన షట్పుర సామ్రాజ్యానికి పారిపోయాడు. ఈ విధంగా వజ్రనాభుడు సపరివారంగా సంహారం అయిపోయిన తర్వాత దేవేంద్రుడు శ్రీకృష్ణుడు కూడా నేల మీదికి దిగారు. వారు అలా దగ్గరికి వచ్చేసరికి వజ్రపుర నివాసులైన పౌరులంతా భయంతో గడగడలాడిపోతూ శోకాలు పెట్టాడు. అప్పుడు దేవేంద్ర శ్రీకృష్ణులు ఇద్దరూ ఆ ప్రజలందరికీ, విశేషించి స్త్రీ బాల వృద్ధులకి అభయ ప్రదానం చేసి నలుగురిలోనూ కలియదిరిగి వారందరినీ ఓదార్చారు.
ఆ తరువాత వారిద్దరూ ఒక రహస్య మందిరంలోకి చేరి బృహస్పతిని అక్కడికి రప్పించి, ఇప్పుడు ఈ వజ్రనాభ రాజ్యానికి వారసులే లేరు, ఈ రాజ్యాన్ని ఎవరికి అప్పగించాలి అని ఆలోచించి చర్చించారు. అప్పుడు బృహస్పతి గారి సలహా మేరకు ఆ మహా సామ్రాజ్యాన్ని 4 భాగాలు చేశారు. అందులో ఒక భాగాన్ని జయంతుడి పుత్రుడైన విజయుడు అనేవాడికి ఇచ్చారు. 2వ భాగాన్ని ప్రభావతి ప్రద్యుమ్నుల పుత్రుడికి ఇచ్చారు. 3వ భాగాన్ని చంద్రవతి సాంబుల పుత్రుడికి ఇచ్చారు. 4వ భాగాన్ని గుణవతి గదుల పుత్రుడికి ఇచ్చారు. ఇన్ని విభాగాలు ఎందుకు చేయవలసి వచ్చిందంటే, ఆ వజ్రపురం క్రింద 4 కోట్ల గ్రామాలు, 1000 శాఖాపురాలు ఉన్నాయి. గ్రామాలన్న పేరే గాని ఆ గ్రామాలలో కూడా వజ్రపురం అంత వైభవం ఉంది. అందుకే ఆ రాజ్యాన్ని ఇన్ని భాగాలు చేసి వజ్రనాభ వధలో ప్రధాన పాత్ర వహించిన వారి పుత్రులకు పంచి ఇవ్వడం అయింది. ఆ తర్వాత శ్రీకృష్ణ దేవేంద్రులు వజ్రపుర రాజ్యంలోని రకరకాల ఆస్తులను, నిధి నిక్షేపాలను, సువర్ణాభరణ రత్నాదులను, సైన్య సముదాయాలను కూడా పరిశీలించి 4 భాగాలు చేసి నలుగురికి సమానంగా పంచిపెట్టారు. ఆ తర్వాత శ్రీకృష్ణ దేవేంద్రులు ఇద్దరూ కలిసి ఆకాశ గంగాజలం తెప్పించి ఆ నలుగురికి స్వయంగా రాజ్య పట్టాభిషేకం చేశారు. వీరిలో జయంతపుత్రుడైన విజయుడికి చిన్నప్పటి నుంచి ఆకాశ గమన శక్తి సహజ సిద్ధంగా ఉండేది. అతడు దేవతాపుత్రుడు కదా. కానీ విచిత్రం ఏమిటంటే, ప్రద్యుమ్న గద సాంబుల పుత్రులకు కూడా వీరి తల్లుల నుంచి ఆకాశ గమనాది విద్యలు స్వయసిద్ధంగా సంక్రమించాయి. అప్పుడు దేవేంద్రుడు జయంతుని దగ్గరకు పిలిచి ఇలా అన్నాడు: జయంత, వీరిలో విజయుడు నా వంశాన్ని వృద్ధి చేస్తాడు. తక్కిన 3 శ్రీకృష్ణ వంశాన్ని వృద్ధి చేస్తారు. కనుక ఈ నలుగురికి స్వర్గలోకం దాకా యథేచ్ఛగా రాకపోకలు జరిపే విద్యలను నువ్వు నేర్పు. ఆ విద్యల వల్ల వీరు నలుగురు ఇటు స్వర్గానికి అటు ద్వారకాపురానికి కూడా కావాలనుకున్నప్పుడల్లా సంచారం చేస్తూ ఉంటారు. దిగ్గజాల సంతానమైన మహాగజాలను, ఉచ్చైశ్రవ వంశంలో పుట్టిన గొప్ప గుర్రాలను, విశ్వకర్మ నిర్మించిన రథాలను వీరు కోరినన్ని వీరికి ఇప్పించు. వీరిలో సాంబుడికి తాత్కాలికంగా నా ఐరావత గజాన్ని ఇచ్చి ఉన్నాను. అతడు దాన్ని చక్కగా వినియోగించుకున్నాడు. అందువల్ల ఈ గదుడికి ఐరావత గజపుత్రులైన శత్రుంజయము, రిపుంజయము అనే దేవతా గజాలను కానుకగా ఇవ్వు. ఆ గజాలకు ఆకాశ గమన శక్తి ఉంటుంది. ఆ గజాల ద్వారా ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మన దగ్గరికి వస్తూ పోతూ ఉంటాడు. వీరికి కావలసిన ఇతర సదుపాయాలను కూడా ఏర్పాటు చేసి పెట్టు. దేవేంద్రుడు ఇలా ఆజ్ఞాపించి స్వర్గలోకానికి వెళ్ళిపోయాడు. శ్రీకృష్ణుడు ప్రద్యుమ్న సాంబ గదులను కొన్నాళ్ల పాటు అక్కడే ఉండి రాజ్య వ్యవస్థను పటిష్టం చేసి అప్పుడు ద్వారకకు రమ్మని చెప్పి తను వెళ్ళిపోయాడు. ప్రద్యుమ్న సాంబా గదులు 6 నెలల పాటు అక్కడే ఉండి 4 రాజ్యాలను సుస్థిరం చేసి ద్వారకా నగరానికి వెళ్ళిపోయారు. జనమేజయ, కొంతకాలం అయినాక శ్రీకృష్ణ లీలలో భాగంగా ద్వారకా రాజ్యం అంతా నశించిపోయింది. అది నీకు తెలుసు కదా. ఆ విషయాన్ని మా గురుదేవులు వ్యాస మహర్షి గారు మహాభారతంలో మౌసల పర్వంలో వివరించారు. ముసలము అంటే రోకలి. దాని నిమిత్తంగా గొప్ప యుద్ధం వచ్చి ద్వారక రాజ్యమంతా నామరూపాలు లేకుండా పోయింది. కానీ శ్రీకృష్ణ ఆజ్ఞ వల్ల ప్రద్యుమ్న గద సాంబుల 3 ఆ కల్లోలం నుంచి బయటపడి మేరు పర్వతానికి ఉత్తరంగా ఉన్న వజ్రపురానికి చేరి అక్కడే చాలా సంవత్సరాలు ఉండిపోయారు. ప్రస్తుతానికి వారింకా అక్కడే ఉన్నారు. ఇక కొన్నాళ్టికి వారు అక్కడే తపోవనాలకు వెళ్ళి తమ తపోబలం వల్ల స్వర్గలోకానికి వెళ్ళబోతున్నారు. జనమేజయ, ఈ ప్రద్యుమ్న చరిత్ర పరమ పవిత్రమైనది. దీనిని తెలుసుకున్న వారు యశస్సును, శత్రు విజయాన్ని, పుత్ర పౌత్రులను, ఆరోగ్యాన్ని, ధనధాన్య సంపదలను, విపులమైన కీర్తిని పొందుతారని వ్యాస భగవాన్ల వారు చెప్పి ఉన్నారు. కనుక ఈ చరిత్రను నీవు బాగా మననం చెయ్యి. శ్రీకృష్ణ వంశము. వైశంపాయనుడు తన కథనాన్ని ఇలా కొనసాగించాడు. జనమేజయ, ఆ విధంగా దేవతలకే అసాధ్యమైన వజ్రనాభ సంహార కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించిన శ్రీకృష్ణుడు అక్కడి నుంచి సరాసరి తన ద్వారకా సామ్రాజ్యానికి వచ్చేశాడు.
అదే సమయానికి దేవలోకంలో దేవేంద్రుడు మనకు ఇంతటి మహోపకారం చేసిన శ్రీకృష్ణుడికి మనం కృతజ్ఞతలు చెప్పుకోవటం ఎలా, మనం ఆయనకు ఏమి కానుక ఇవ్వగలం అని ఆలోచించి దేవశిల్పి అయిన విశ్వకర్మను పిలిచి ఇలా అన్నాడు: ఓ దేవశిల్పి, పూర్వం నువ్వు శ్రీకృష్ణుడి ప్రీతి కోసం ద్వారకాపురం నిర్మాణం చేసి ఇచ్చి ఉన్నావు. ఇప్పుడు నువ్వు ఆ నగరాన్ని మరింత సుందరతరంగా తీర్చిదిద్దాలి. స్వర్గలోకంలోని మన అమరావతిపురాన్ని పరిశీలించు. ఇక్కడ అమరావతి లాగానే భూలోకంలోని ద్వారకా నగరం సాటిలేని సుందర నగరంగా మారాలి. ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో నువ్వే ఆలోచించుకో అని. ఈ ఆజ్ఞకు విశ్వకర్మ చాలా సంతోషించి ద్వారకా నగరపు రూపురేఖలే మార్చేశాడు. ద్వారకా నగరం అనేది సముద్రం మధ్యలో ఒక ద్వీపం. దాని వైశాల్యం సుమారుగా 192 యోజనాలు, అనగా సుమారు 19,000 మైళ్ళు. ఆ ద్వారకా పట్టణానికి తూర్పు దిక్కున రైవతకము అనే పర్వతం ఉంది. దక్షిణ దిక్కున లతావేష్టము అనే పర్వతం ఉంది. పశ్చిమ దిక్కున సుకక్షము అనే పర్వతం ఉంది. ఉత్తర దిక్కున వేణుమంతము అనే పర్వతం ఉంది. విశ్వకర్మ ఈ 4 పర్వతాలకు చుట్టూతా ఒక్కొక్క దానికి 4 చొప్పున 16 ఉద్యానవనాలను రూపొందించాడు. ఈ ఉద్యానవనాలలో అందమైన సరస్సులు నిర్మించాడు. ఈ నగరంలో 8,000 రథాలను, దానికి తగ్గట్టుగా సారథులను, అశ్వాలను, గజాలను, వారికి కావలసిన నివాస భవనాలను రూపొందించాడు. 4 దారుల కూడళ్లలో పెద్ద పెద్ద తోరణాలను నిర్మించాడు. ఇది కాక శ్రీకృష్ణుడి యొక్క 8 మంది ప్రధాన భార్యల కోసం 8 ప్రత్యేక భవనాలను నిర్మించాడు. ఈ భవనాల చుట్టూ స్వర్గలోకం నుంచి వృక్షాలను తెచ్చి నాటాడు. ఇంకా ఎన్నెన్నో మార్పులు చేశాడు. ఇవన్నీ శ్రీకృష్ణుడు వజ్రపురం నుంచి ద్వారకకు వచ్చే లోపలే జరిగిపోయాయి. శ్రీకృష్ణుడు ద్వారకకు గరుత్మంతుడి మీద వచ్చేసరికి ఆకాశం నుంచి ద్వారకాపురం చూడగా ఆ ఊరంతా క్రొత్తగా కనిపించింది. విశేషించి శ్రీకృష్ణుడికి తన భవనాన్ని గుర్తించడం చాలా కష్టమైంది. ఎందుకంటే విశ్వకర్మ శ్రీకృష్ణ భవనాన్ని చాలా విస్తారంగా మార్చేశాడు. ఈ మార్పులన్నీ చూసి ఇదంతా దేవేంద్రుడి పని అని గుర్తించిన శ్రీకృష్ణుడు లోపల సంతోషిస్తూ నూతన ద్వారకాపురంలోకి ప్రవేశించాడు. శ్రీకృష్ణుడు మున్ముందుగా ద్వారకాపురంలోని పెద్దలకు నమస్కరించి శ్రేష్ఠులైన వారందరికీ ఇవ్వవలసిన కానుకలు ఇచ్చి ఆ తర్వాత తన నూతన గృహంలోకి ప్రవేశించాడు. తర్వాత శ్రీకృష్ణుడు గరుత్మంతుని పిలిచి ఒక మిత్రుణ్ణి గౌరవించినట్లుగా గౌరవించి ఇక వెళ్ళి రమ్మన్నాడు. గరుత్మంతుడు చిత్తం, తమకు పని ఉన్నప్పుడు మళ్ళీ వస్తాను అని చెప్పి ఆకాశ మార్గాన వెళ్ళిపోయాడు. ఆ తర్వాత శ్రీకృష్ణుడు నూతన సభాభవనంలో జరిగిన యాదవ సభకు ఇచ్చేశాడు. ఆ సభలో కూడా శ్రీకృష్ణుడు అక్కడి పెద్దలందరినీ గౌరవించి ఇటీవల కాలంలో తాను చేసిన నరక సంహారము, వజ్రనాభ సంహారము మొదలైన ఘనకార్యాలన్నీ వారి ఆశీస్సులతోనే జరిగాయని చెప్పి వారందరికీ నమస్కరించాడు. అప్పుడు వసుదేవుడి భార్యలైన శ్రీకృష్ణుడి పినతల్లులు, పెద్ద తల్లులు అందరూ కూడా శ్రీకృష్ణుడిపై ప్రీతితో ఆశీర్వదించి అభినందించారు. ఇంతలో అక్కడికి శ్రీకృష్ణుడి చెల్లెలు వచ్చింది. చెల్లెలంటే ఎవరో కాదు, పూర్వం యశోదాదేవికి జన్మించిన ఆడపిల్లే. ఈమెనే వసుదేవుడు బుట్టలో పెట్టుకొని కంసుడి కారాగారానికి తెచ్చాడు. అక్కడ ఈ పిల్లే వింధ్యావాసిని దేవిగా మారి కంసుని బెదిరించింది. ఆ తరువాత ఆ కన్య ఏకానంశ అనే పేరుతో బృందావనంలో కొంతకాలం, మధురా నగరంలో కొంతకాలం శ్రీకృష్ణుడి సన్నిధిలోనే పెరిగింది. ఆమెను శ్రీకృష్ణ బలరాములు చాలా గారభంగా చూసుకునేవారు. ఆ కన్య ఇప్పుడు శ్రీకృష్ణుడిని అభినందించటానికి వచ్చేసరికి శ్రీకృష్ణ బలరాములు ఇద్దరు ఆ చెల్లెల్ని ఎంతో ప్రేమతో ఆదరించారు. ఇంతలో ఆ సభకు దేవర్షి నారదుడు వచ్చాడు. ఆయన వస్తూనే, నేను దేవేంద్రుడి దూతగా వస్తున్నాను. దేవేంద్రుడు యాదవులందరికీ ఒక సందేశం పంపాడు. అది మీరంతా వినండి అని మొదలుపెట్టి శ్రీకృష్ణుడు జన్మించిన దగ్గర నుంచి ఇవాల్టి వరకు చేసిన రాక్షస సంహారాది ఘనకార్యాలని బీరు పోకుండా ఏకరువు పెట్టాడు. నారద మహర్షి అంతటి వాడు శ్రీకృష్ణుణ్ణి ఆ విధంగా స్తోత్రం చేస్తుంటే, పైగా ఈ మాటలన్నీ దేవేంద్రుడివి అని చెబుతుంటే, ఆ సభలో ఉన్న యాదవ వీరుల్లో ఎవరికైనా సందేహాలుంటే అవన్నీ తొలగిపోయాయి. శ్రీకృష్ణుడికి ఈ సందేశమంతా దేవేంద్రుడు తన మీద గౌరవం చూపించడం కోసం చేసిన ఉపాయమేనని అర్థమైంది. నారద మహర్షి వేరే సందేశం ఏమీ చెప్పలేదు.
శ్రీకృష్ణ కీర్తనం చేసి యాదవ వీరుల సన్మానాలు అందుకొని వచ్చిన దారినే వెళ్ళిపోయాడు. నారద సందేశంతోనే ఆ సభ కూడా ముగిసిపోయింది. కథ వింటున్న జనమేజయుడు, మహర్షి, శ్రీకృష్ణుడికి వేల కొలది భార్యలు ఉన్నా వారిలో 8 మంది ప్రధాన పత్నులు అని మీరు చెప్పారు. వారి సంతానం ఎవరు? వారి వివరాలు నాకు చెప్పండి అని అడిగాడు. వైశంపాయనుడు తన కథనాన్ని ఇలా కొనసాగించాడు. జనమేజయ మహారాజా, నీకు పూర్వం చెప్పినట్లుగా శ్రీకృష్ణుడికి అష్టమహిషులే కాక ఇంకా చాలా మంది ప్రియపత్నులు ఉన్నారు. వారిలో కొందరి సంతానాన్ని వివరిస్తాను, విను. వీరిలో రుక్మిణీదేవికి ప్రద్యుమ్నుడు, చారుదేష్ణుడు, చారుభద్రుడు, చారుగర్భుడు, సుదేష్ణుడు, ద్రుముడు, సుషేనుడు, చారుగుప్తుడు, చారువిందుడు, చారుబాహువు అనే 10 మంది పుత్రులు. వీరందరూ మహావీరులే. వీరిలో ప్రద్యుమ్నుడు శంబరాసురుణ్ణి సంహరించాడు. ఈ సోదరులందరికీ ఒక చెల్లెలు కూడా ఉంది. ఆమె పేరు చారుమతి. ఇక సత్యభామకు భానువు, భీమరథుడు, క్షుపుడు, రోహితుడు, దీప్తిమంతుడు, తామ్రజాక్షుడు, జాలాంతకుడు అని 7 కొడుకులు. భానువు, భీమలిక, తామ్రపర్ణి, జలంధమ అనే 4 పుత్రికలు. ఇక జాంబవతికి సాంబుడు, మిత్రవంతుడు, మిత్రవిందుడు, మిత్రబాహువు, సునీతుడు అను 5 పుత్రులు. వీరి చెల్లెలి పేరు మిత్రవతి. ఇక నాగ్నజితికి భద్రకారుడు, భద్రవిందుడు అనే 2 కొడుకులు, భద్రవతి అనే ఆడపిల్ల. శైబ్య అనే సుదత్తకి సంగ్రమాజిత్తు, సత్యజిత్తు, సేనజిత్తు అనే 3 పుత్రులు. మంద్రరాజపుత్రి అయిన సుభీమకు వృకాశ్వుడు, వృకనిర్వృతి, వృకదీప్తి అని 3 కొడుకులు. లక్ష్మణకు గాత్రవంతుడు, గాత్రగుప్తుడు, గాత్రవిందుడు అనే 3 కొడుకులు. గాత్రవతి అనే పుత్రిక కలిగారు. కాలిందికి అశ్రూతుడు, శృతి సమ్మతుడు అనే 2 పుత్రులు. వీరిలో అశ్రూతుడు అనే వాణ్ణి శ్రీకృష్ణుడు తన మరో భార్య అయిన శృతసేనకు దత్తతకు ఇప్పించాడు. శ్రీకృష్ణుడికి బృహతి అనే మరో భార్య ఉండేది. ఆమె పుత్రుడే గదుడు. శ్రీకృష్ణుడి మరో భార్య పేరు శైబ్య. ఆమెకు అంగదుడు, కుముదుడు, శ్వేతుడు అని 3 పుత్రులు. శ్వేత అనే పుత్రిక. మరో భార్య సుదేవకు అవగాహుడు, సుమిత్రుడు, శుచి, చిత్రరథుడు, చిత్రసేనుడు అనే 5 పుత్రులు. చిత్రమతి అనే 2 పుత్రికలు. మరో భార్య కౌశికి వనస్తంభుడు, స్తంభవనుడు, నివాసుడు, అవనస్తంభుడు అనే 4 పుత్రులు. స్తంభవతి, నామావళి అనే 2 పుత్రికలు కలిగారు. సుతసోమ అనే మరో భార్యకు ఉపసన్నుడు, శంకువు, వజ్రాంశువు, క్షిపుడు అని 4 కొడుకులు. మరో భార్య యౌధిష్ఠిరికి యుధిష్ఠిరుడు, కపాలి, గరుడు అనే పుత్రులు. ఈ విధంగా అందరి భార్య పుత్రులను కలుపుకుంటే శ్రీకృష్ణుడికి 1,80,000 మంది పుత్రులు ఉన్నారు. వీరందరిలో పెద్దవాడు ప్రద్యుమ్నుడు. ఇతడి భార్య రుక్మవతి. ఈమె విదర్భ రాజపుత్రి. ఈ దంపతుల పుత్రుడే అనిరుద్ధుడు. ఇతడు మహావీరుడు. ఇతడి జెండా మీద జింక గుర్తు ఉండేది. అందుకే ఇతన్ని మృగధ్వజుడు అనేవారు. ఇక రేవతి బలరామ దంపతులకు నిషటుడు, ఉల్ముకుడు అని 2 పుత్రులు. పూర్వం వసుదేవ సంతానాన్ని వివరించేటప్పుడు 2 పేర్లు చెప్పలేదు. వసుదేవుడికి సుతను, సుతార అనే 2 భార్యలు ఉండేవారు. వీరిలో సుతనుకు పౌండ్రుడు అనే పుత్రుడు కలిగాడు. ఇతడు రాజయ్యాడు. సుతారకు కపిలుడు అనే పుత్రుడు కలిగాడు. ఇతడు వైరాగ్యంతో అడవులకు వెళ్ళిపోయాడు. జాంబవతి పుత్రుడైన సాంబుడి భార్య పేరు కాంక్ష. ఈ దంపతుల పుత్రుడు సుపార్షుడు. శ్రీకృష్ణుడి మనువడైన అనిరుద్ధుడికి కొడుకు పేరు సానువు. ఇతడి కొడుకు వజ్రుడు. ఇతడి కొడుకు ప్రతిరథుడు. ఇతడి పుత్రుడు సుచారుడు. ఇక పూర్వం వృష్ణి వంశాన్ని వర్ణిస్తూ వృష్ణి యొక్క చివరి పుత్రుడి పేరు అనమిత్రుడు అని చెప్పాం. ఇతడి పుత్రుడు శిని. ఇతడి పుత్రుడు సత్యకుడు. ఇతడి పుత్రుడు యుయూదానుడు. ఇతడి పుత్రుడు అసంగుడు. ఇతడి పుత్రుడు మణి. ఇతడి పుత్రుడు యుగంధరుడు. ఇక్కడితో వృష్ణి వంశం పరిసమాప్తి అయిపోయింది.